చక్రవర్తి రాజ్యము మేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకే గెనయా మదిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆదిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని ద్రోచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భక్తుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారామును జలగము దాటిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరియయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్య కోకిలిచ్చే వాడయ్యా కోదండ రామయ్య అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య గట్టిగా చప్పట్లు అందరూ కూడా.